hole concentration in intrinsic semiconductor. Hole అంటే positive charge. Concentration means the number of holes per unit volume. The number of holes per unit volume having energy in range E and E plus dE in the valency band of an intrinsic semiconductor. దీనికి ఏమన్నామంటే డిపి అందాం. అక్కడ ఏమన్నా డిఎన్ అన్నాం. డిఎన్ మీన్స్ యూనిట్ ఆఫ్ నెగిటివ్ చార్జెస్. ఇక్కడ డిపి మీన్స్ ద యూనిట్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ లేదా ది నెంబర్ ఆఫ్ పాజిటివ్ చార్జెస్ పర్ యూనిట్ వాల్యూమ్. డిపి ఈజ్ ఈక్వల్ టు జిఈడిఈ. జిఈడిఈ మీన్స్ ఇక్కడ డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ అండ్ ఇంటూ 1 minus f of a. దిస్ ఇస్ 1. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ ఏం చెప్పాం మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఇది చెప్పాం, ఫార్ములా ఇది తీసుకున్నాం, dn is equal to f of e. ఇక్కడ ఏంటి ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఇన్ కేస్ ఆఫ్ కండక్షన్ బ్యాండ్ అంటే ఎలక్ట్రాన్స్ వచ్చి పడుతున్నాయి ఇక్కడ కండక్షన్ బ్యాండ్. ఇప్పుడు నేనేం చేయాలి, వ్యాలెన్సీ బ్యాండ్ లో కట్టాలి. వ్యాలెన్సీ బ్యాండ్ లో కట్టినప్పుడు ఏంటంటే 1 minus f of a, where 1 minus f of e represents the probability of absence of electron in the particular level e. అంటే ఎప్పుడైతే నేను వ్యాలెన్సీ బ్యాండ్ తీసుకున్నానో, లైక్ ఈ వ్యాలెన్సీ బ్యాండ్ తీసుకున్నానో, ఈ వ్యాలెన్సీ బ్యాండ్ లో హోల్స్ క్రియేట్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఎలక్ట్రాన్స్ ఆబ్సెంట్ అవ్వాలి. అది ఈ బ్యాండ్ తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఈనే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎలక్ట్రాన్. కానీ ఇక్కడ 1 మైనస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఎలక్ట్రాన్ కనుక 1 అయింది అనుకోండి, 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ గివ్స్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనమాట. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు ఆబ్సెంట్ అయితే ఇక్కడ అన్ని హోల్స్ క్రియేట్ అవుతాయి అనమాట. సో ఏదైనా మనం ఎలక్ట్రాన్ గురించే మాట్లాడతాం ఇక్కడ. ఓకే, సో this is now 1 minus f of e is equal to 1 minus 1 by 1 plus exponent of e minus ef by kBT. ఇది తీసుకున్నాం ఎక్స్ప్రెషన్. దెన్ 1 minus f of e is equal to ఈక్వేషన్ అంటే దీనికి ఎల్సిఎం కట్టండి, ఇది పెట్టి ఈ 1 ని మల్టిప్లై చేయండి. 1 plus exponent of e minus ef by kBT minus 1 by 1 plus exponent of e minus ef by kBT. Here 1 and 1 gets cancelled. 1 ఏమైంది, క్యాన్సిల్ అయిపోయింది. దెన్ 1 minus f of e is equal to exponent of e minus ef by kBT divided by 1 plus exponent of e minus ef by kBT. ఇక్కడ ఫర్ valency band e minus ef అంటే ఎక్కడ ఎటిది ఫర్ valency band వాల్యూ ఎట్లా చూస్తాం మనం, విచ్ ఇస్ ఎట్ గ్రౌండ్ లెవెల్. e minus ef, e minus e ఇది మైనస్ ఇన్ఫినిటీలోంచి ef తీసేసాను, పాజిటివ్ అయినా ఏం మిగులుతుంది నాకు, నెగిటివ్ వాల్యూ మిగులుతుంది. The negative value means which is less than 1. 1 కన్నా చాలా చాలా తక్కువ నెగిటివ్ వాల్యూ ఎంత వచ్చింది, పైగా ఇన్ఫినిటీలో వచ్చింది కాబట్టి ద వాల్యూ ఇస్ వెరీ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు 1. సో ఏం చేద్దాం ఇక్కడ, సో 1 is very much greater than exponent of e minus ef by kBT. ఎందుకంటే ఈ ef అనేది పాజిటివ్, e అనేది నెగిటివ్, దెన్ ఇట్ గివ్స్ నెగిటివ్ వాల్యూ. దెన్ సో ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కెన్ బి నెగ్లెక్టెడ్ ఇన్ ది డినామినేటర్ ఆఫ్ అబోవ్ ఈక్వేషన్. ఇది 1 అనేది చాలా పెద్దది, ఇది చాలా చిన్న వాల్యూ అప్ టు మైనస్ ఇన్ఫినిటీ అనమాట. సో నెగ్లెక్ట్ ది ఎక్స్పోనెంట్ టర్మ్ ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ అనమాట. చేయగానే అప్పుడు ఏమవుతుంది, 1 minus f of e is equal to exponent of e minus ef by kBT. This is equation number 2.
అర్థమైందా మీకు? నేనేం చెప్తున్నాను, వ్యాలెన్సీ బ్యాండ్ చెప్తున్నాను. వ్యాలెన్సీ బ్యాండ్ అంటే వ్యాలెన్సీ బ్యాండ్లో ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్ తీసుకుంటున్నా. వ్యాలెన్సీ బ్యాండ్లో ఏంటి, నెంబర్ ఆఫ్ హోల్స్ ఇక్కడ, కాబట్టి దీంట్లో వాల్యూ మైనస్లో వస్తుంది అనమాట. వెరీ వెరీ లో వాల్యూ, దట్ ఈస్ వెరీ వెరీ లెస్ వాల్యూ అనమాట. లెస్ వాల్యూ ఎప్పుడైతే మైనస్ ఇన్ఫినిటీ ఉందో ఆ లెస్ వాల్యూ 1 కన్నా చాలా చిన్నది, కాబట్టి ఎక్స్పోనెంట్ టర్మ్ని ఇక్కడ మనం ఎలిమినేట్ చేసేస్తున్నాం అనమాట. సో అదే ఇక్కడ. సో దట్ ఈస్ 1 మైనస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ వ్యాలెన్సీ బ్యాండ్లో హోల్స్ని కౌంట్ చేయాలంటే, హోల్స్ క్రియేట్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఎలక్ట్రాన్స్ ఆబ్సెంట్ అవ్వాలి. సో అలా ఆబ్సెంట్ అయితే ఇది, దెన్ దిస్ ఎక్స్ప్రెషన్, దెన్ finally 1 minus f of E is equal to exponent of E minus EF by kBT. So this is equation number 2. Now dP is equal to pi by 2 into 8m by h square whole to the power of 3 by 2 e power half into exponent of E minus EF by kBT into dE. అంటే డెన్సిటీ ఆఫ్ స్టేట్స్ ఈక్వేషన్ ని, ఫెర్మి డిరాక్ ఈక్వేషన్ ని ఇక్కడ వేసాం. దెన్ ఆఫ్ కోర్స్ దిస్ ఆల్సో సేమ్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫర్ వ్యాలెన్సీ బ్యాండ్ ది ఎనర్జీ లెవెల్ విల్ బి ఈవి మైనస్ ఈ, అంటే ఈ ప్లేస్ లో ఏమయ్యాలి, ఈవి మైనస్ ఈ, అంటే దిస్ ఇస్ ఈవి మైనస్ ఈ అనమాట. ఇది ఈవి మైనస్ ఈ వేస్తాం. ఇంతకుముందు ఏం వేస్తాం, ఈ మైనస్ ఈసీ వేసాం, బిగ్ వాల్యూ నుంచి స్మాల్ వాల్యూ. ఇక్కడ బిగ్ వాల్యూ ఈవి, స్మాల్ వాల్యూ మైనస్ ఈ. దెన్ ఈవి మైనస్ ఈ హోల్ పవర్ హాఫ్ ఇంటూ exponent of E minus EF by kBT into dE. Next, to get the total number of holes in the valency band, we have to integrate the above equation between the limits bottom of the valency band to top of the valency band. Bottom of the valency band ante minimum value, top of the valency band ante maximum value. That is equal to, అంటే ఇంటిగ్రల్ ఆఫ్ డిపి అయిందంటే దెన్ పి ఈజ్ ఈక్వల్ టు, ఇంటిగ్రల్ డిపి పోయింది, దిస్ విల్ బి పి ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ, ఇక్కడ కూడా చూడండి ఈవి ఈ వేసాం, ఎం అంటే ఇక్కడ ఓన్లీ ఎం వాల్యూ ఉంది ఇక్కడ, కానీ ఎఫెక్టివ్ మాస్ కాబట్టి ఎం స్టార్ హెచ్ అన్నాను. ఎం స్టార్ హెచ్ అంటే ద ఎఫెక్టివ్ మాస్ ఆఫ్ ది హోల్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనమాట, ఎఫెక్టివ్ మాస్. దెన్ P is equal to pi by 2 into 8 into m star h by h square whole to the power of 3 by 2 integral of lower value ఎంత అంటే మైనస్ ఈని ఈవి అవ్వాలి. సో ఆ వాల్యూ ఎంత అంటే మైనస్ ఇన్ఫినిటీ టు ఈవి, లోయర్ బౌండరీ మైనస్ ఇన్ఫినిటీ టు ఈవి, అంటే ఈ అని పెట్టుకోవచ్చు, బట్ వాల్యూ కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్లో యూజ్ అవ్వాలి కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ into EV minus E whole power half exponent of E minus EF by kBT into dE. సో ఇది మనం దేనికి చేస్తున్నాము, ఈ ఎక్స్ప్రెషన్ ఓన్లీ ఫర్ వ్యాలెన్సీ బ్యాండ్. సో వీ హ్యావ్ టు అప్లై దిస్ ఈక్వేషన్ టు వ్యాలెన్సీ బ్యాండ్. వ్యాలెన్సీ బ్యాండ్ అంటే ఎక్కడ ఈవి ఇక్కడ మాత్రమే ఉందన్నమాట, ఈ ఎక్స్ప్రెషన్ లో కూడా మనం ఈవిని యాడ్ చేద్దాం. సో దిస్ ఈస్ సేమ్ ఎక్స్ప్రెషన్, దిస్ ఆల్సో సేమ్ ఎక్స్ప్రెషన్. దెన్ ఎక్స్పోనెంట్ కి ఏం చేద్దామంటే, ఇది వ్యాలెన్సీ బ్యాండ్ కదా, ఈ మైనస్ ఈఎఫ్ అట్లా ఉంచేసి ప్లస్ ఈవి మైనస్ ఈవి, యాడింగ్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వ్యాలెన్సీ బ్యాండ్ ఎనర్జీ లెవెల్స్ బై కేబిటి. దిస్ ఇస్ ఇంటూ డిఈ అనమాట. దెన్ P is equal to pi by 2 into 8 m star h by h square whole power 3 by 2 integral of minus infinity to EV into EV minus E
హోల్ పవర్ హాఫ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్క క్షణం ఆగండి. ఇక్కడ ఏంటంటే ఈ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ ఎక్స్పోనెంట్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, దీన్ని 2 ఎక్స్ప్రెషన్స్ కింద రాయాలి, 2 ఎక్స్పోనెంట్స్ కింద రాయాలి. అది ఎలా రాయాలి అని అంటే, ఇది చూడండి, ఈవి మైనస్ ఈ అని ఉంది కదా, ఒక ఎక్స్ప్రెషన్ లో ఈ మైనస్ ఈవిగా రాయండి. ఇక్కడ జస్ట్ ఈ మైనస్ ఈవి. సో టేక్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ బై కేబిటి. అర్థమైందా? ఇక్కడ ఈవి మైనస్ ఈ అని ఉంది కదా, దీనికి రివర్స్ లో ఒక ఎక్స్ప్రెషన్ రావాలి, దట్ ఈస్ ఈ మైనస్ ఈవి బై కేబిటి ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద రిమైనింగ్ టర్మ్స్ ఈవి మైనస్ ఈఎఫ్ బై కేబిటి ఇంటూ డిఈ. అంటే ఇక్కడ ఏంటి, ఈవి పెద్దదా ఈఎఫ్ పెద్దదా అంటే ఈఎఫ్ పెద్దది, బట్ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ వేసాను. ఆకన్నా నేను మళ్ళీ మాడిఫై చేస్తాను అన్నమాట. దెన్ P is equal to pi by 2 into 8m star h by h square whole to the power of 3 by 2 into exponent of, ఇంక దీంతో పని లేదు మనకి, ఈ టర్మ్ ముందు తీసుకొచ్చేసేయండి. ఈవి మైనస్ ఈఎఫ్ బై కేబిటి ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఈవి ఇంటూ ఈవి మైనస్ ఈ హోల్ పవర్ హాఫ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈవి బై కేబిటి ఇంటూ డిఈ. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. దీన్ని ఈ పెద్దదా ఈవి పెద్దదా అంటే ఈవిఏ పెద్దది, ఎందుకంటే టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి, టువర్డ్స్ డౌన్వర్డ్ డైరెక్షన్ కాబట్టి ఈ వచ్చి మైనస్, ఈవి వచ్చి పాజిటివ్. సో కాబట్టి హ్యావ్ టు రైట్ ఇన్ రివర్స్ మేనర్. దిస్ ఇస్ దట్ ఈస్ మైనస్ ఆఫ్ ఈవి మైనస్ ఈ బై కేబిటి. దెన్ ఇప్పుడు చూద్దాం, ఇంటిగ్రల్ చేద్దాం. లెట్ ఈవి మైనస్ ఈ బై కేబిటి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దీంట్లో ఎక్సెప్ట్ మైనస్ ఇది, దీన్ని ఎక్స్ అనుకోండి. ఎక్స్ అని అనుకుంటే దెన్ ఈవి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కేబిటి ఇంటూ ఎక్స్. ఈవి మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు కేబిటి ఇంటూ ఎక్స్. దెన్ డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్. దెన్ ఈవి అనేది డిఫరెన్షియేట్ అవ్వదు కాబట్టి మైనస్ డిఈ ఈజ్ ఈక్వల్ టు కేబిటి ఇంటూ డిఎక్స్. దెన్ డిఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేబిటి ఇంటూ డిఎక్స్. డిఈ అంటే అప్లై మైనస్ అనమాట, మైనస్ పెట్టి ఇక్కడ లోయర్ లిమిట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఈ ప్లేస్ లో మైనస్ ఇన్ఫినిటీ పెట్టుకున్నాను, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, దిస్ ఈస్ ప్లస్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ ప్లస్ ఈవి ఇన్ఫినిటీ ఏ, ఇన్ఫినిటీ బై కేబిటి ఇన్ఫినిటీ ఏ, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఫర్ అప్పర్ లిమిట్ వచ్చి ఈవి కదా, పుట్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈవి. ఈ ఎక్స్ప్రెషన్ లో, ఎస్పెషల్లీ ఈ ఎక్స్ప్రెషన్ లో ఈ ఈజ్ ఈక్వల్ టు ఈవి ఇక్కడ పెట్టాను నేను. ఈవి పెడితే ఈవి మైనస్ ఈవి గివ్స్ 0, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో లోయర్ లిమిట్ ఏమో ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ ఏమో 0. అది అలాగ చూద్దాం. దెన్ P is equal to pi by 2 into 8m star h by h square whole to the power of 3 by 2 exponent of EV minus EF by KBT. Then integral of lower limit infinity, upper limit 0 into ఇక్కడ KBT into x. ఇది EV minus E కదా, ఇక్కడ KBT minus x పవర్ హాఫ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇది మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ కేబిటి ఇంటూ డిఎక్స్. ఏది ఇది డిఈ అంటే మైనస్ కేబిటి ఇంటూ డిఎక్స్. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ప్రెషన్లో ఏమొచ్చేసింది, నెగిటివ్ సైన్ వచ్చేసింది. ఈ నెగిటివ్ సైన్ పాజిటివ్ సైన్ చేయాలంటే ఏం చేయొచ్చు, మనం ఈ టర్మ్ని రివర్స్ చేయొచ్చు, బౌండరీని అనమాట. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోవాలి, మైనస్ కేబిటి ఇంటూ డిఎక్స్ ఇది క్యాన్సిల్ అయిపోవాలి అనమాట. క్యాన్సిల్ అవ్వాలంటే వీ హ్యావ్ టు రివర్స్ దిస్
లిమిట్స్ అన్నమాట. దెన్ ఈ ఫస్ట్ టూ టర్మ్స్ కామన్. p ఈజ్ ఈక్వల్ టు pi by 2 into 8 m star h by h square whole to the power of 3 by 2 into exponent of ev minus ef by kbt integral of 0 to infinity. ఇందా చూడండి ఇన్ఫినిటీ టు 0 ఉంది, ఇప్పుడు 0 టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఈ కేబిటీకి మైనస్ పోద్ది అనమాట. సో ఇక్కడ ఏముంది, కేబిటీ పవర్ హాఫ్, ఇక్కడ కేబిటీ పవర్ 1, దెన్ దట్ ఈస్ కేబిటీ పవర్ 3/2, దెన్ ఎక్స్ పవర్ హాఫ్, నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దెన్ p is equal to pi by 2 into 8 m star h into kbt by h square whole to the power of 3/2 exponent of ev minus ef by kbt integral of 0 to infinity x power half into exponent of minus x dx. ఇంతకు ముందు ప్రాబ్లం లాగే సేమ్, ఇంతకు ముందు ఎక్స్ప్రెషన్ కూడా సేమ్. దెన్ p is equal to pi by 2 into 8 m star h into kbt by h square whole to the power of 3/2. Then exponent of ev minus ef by kbt into root of pi by 2. మీరు ఇక్కడ రాసుకోవచ్చు ఈ టూ ఎక్స్ప్రెషన్స్ కి మధ్యన ఇక్కడ ఈ ప్లేస్ లో రాసుకోవచ్చు. బై సాల్వింగ్ ద అబోవ్ ఈక్వేషన్ వి గెట్ అని చెప్పేసి ఈ ఎక్స్ప్రెషన్స్ సేమ్. ద ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ ఎక్స్ప్రెషన్ గివ్స్ రూట్ ఆఫ్ పై బై 2. దెన్ ఇక్కడ రూట్ పై ఉంది, ఇక్కడ ఒక పై ఉంది, పై ఇంటూ రూట్ పై, పై పవర్ 3/2, పై పవర్ 3/2 బై ఈ 2 పెట్టి 2ని మల్టిప్లై చేయండి, 4, దిస్ విల్ బి 4. దెన్ పై పవర్ 3/2 బై 4 అంటే ఇక్కడ కేబిటీ కూడా చూడండి, ఇక్కడ కేబిటీ హోల్ పవర్ 3/2 వచ్చింది కదా, ఈ కేబిటీని మనం ఇక్కడ తీసుకొచ్చేస్తాం దీంట్లోకి. అలాగే నెక్స్ట్ పై కూడా పై పవర్ 3/2 కదా, నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ తీసుకొచ్చేస్తాం. దెన్ ఈ 8ని బయట తీసుకొచ్చేయండి. ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను 8ని బయట తీసుకొస్తే ఇట్ గివ్స్ 8 అండ్ 2, ఇది ఇన్సైడ్ ది బ్రాకెట్ 2 ఉంటుంది అనమాట. సో 8/4 అవుతుంది, ఎందుకంటే 8 పవర్ 3/2, 8 పవర్ 3/2 అంటే 8 పవర్ 3/2 అంటే రూట్ ఎయిట్ అనమాట. సో ఫస్ట్ రూట్ ఎయిట్ ఇంటూ రూట్ ఎయిట్ ఏమవుతుందంటే 8 అవుతుంది. సో ఆ 8ని ఇక్కడ రాసేస్తున్నాం. నెక్స్ట్ రూట్ 8ని ఎట్లా రాసుకోవచ్చు, 2√2 కింద రాసుకోవచ్చు, అంటే 2 పవర్ 3/2, 2 పవర్ 3/2 కాబట్టి ఈ లోపల ఉండిపోతుంది. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈవి మైనస్ ఈఎఫ్ బై కేబిటి. దెన్ ఇది 2 టైమ్స్ పోతే p ఈజ్ ఈక్వల్ టు, p అంటే the concentration of positive charges, p is equal to 2 into 2 pi m star h kbt by h square whole to the power of 3/2 into exponent of minus ef minus ev by kbt. ఇక్కడ ev మైనస్ ef అనమాట, సింపుల్ గా రాసాం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేటడికి ef పెద్దదా ev పెద్దదా అని అంటే డెఫినెట్ గా ef పెద్దది, ఎందుకంటే ev వచ్చి టాప్ ఆఫ్ ది వాలెన్సీ బ్యాండ్, దానికన్నా పైన ఈఎఫ్ ఉంది. సో కాబట్టి మైనస్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఈవి బై కేబిటి. దెన్ పి ఈజ్ ఈక్వల్ టు ఎన్వి ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఈఎఫ్ మైనస్ ఈవి బై కేబిటి, వేర్ ఎన్వి ఈజ్ ఈక్వల్ టు 2 into 2 pi m star h kbt by h square whole to the power of 3/2, where NV is equal to number of holes per unit volume in the valency band. ఇది NV అంటే, అక్కడ NC అన్నాం మనం ప్రీవియస్ క్వశ్చన్ లో. ఏంటి కండక్షన్ బ్యాండ్ అయితే NC అన్నాం, ఇక్కడ NV అంటే పాజిటివ్ చార్జెస్ ఇన్ వాలెన్సీ బ్యాండ్. సో కాబట్టి ఇది వెరీ సింపుల్. ఇక్కడ సార్ చూడండి, ఫస్ట్ dp అంటే p అనమాట, dp ఈజ్ ఈక్వల్ టు GEDE ఇంటూ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ. ఇక్కడ ఏం కడుతున్నాం మనం, బ్యాలెన్సీ బ్యాండ్ లో అంటే లోయర్ బ్యాండ్ లో హోల్ కాన్సన్ట్రేషన్ కడుతున్నాం, అంటే అక్కడ హోల్స్ క్రియేట్ అవుతున్నాయి, అక్కడ హోల్స్ జనరేట్ అవుతున్నాయి ఇక్కడ బ్యాలెన్సీ బ్యాండ్ లో.
అంటే జనరేట్ అవ్వాలంటే ఏమవ్వాలి, అక్కడ ఎలక్ట్రాన్స్ ఆబ్సెంట్ అవ్వాలి. సో ఎలక్ట్రాన్ అక్కడ ఉంది అంటానికి వాల్యూ ప్రాబిలిటీ వచ్చి 1 అనమాట. సో ఇక్కడ ఏమంటాం అంటే 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆబ్సెంట్ అవుతుంటే అన్ని హోల్స్ జనరేట్ అవుతున్నాయి అనమాట. సో కాబట్టి 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ రిప్రజెంట్స్ ది ప్రాబిలిటీ ఆఫ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ది పర్టికులర్ లెవెల్ ఈ. సో 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ తీసుకోండి. తీసుకొని ఈ 1 మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి ఇది. దెన్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ 1 1 కొట్టుకుపోతుంది. సో కాబట్టి ఈ గ్రౌండ్ లెవెల్ అంటే ఇక్కడ ఈ డినామినేటర్ లో ఉన్న ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి ఈ వాల్యూ ఎంత అవుతుందంటే నెగిటివ్ వాల్యూ అవుతుంది అన్నమాట. నెగిటివ్ వాల్యూ అంటే వెరీ మచ్ లెస్ దాన్ 1 అయిపోతుంది. ఎందుకంటే వ్యాలెన్సీ బ్యాండ్ బాగా డౌన్ లో ఉంది కాబట్టి ఈ వాల్యూ చాలా చిన్న వాల్యూ వస్తుంది అనమాట. సో కాబట్టి ఇంతకు ముందు మనం ఏం చేస్తాం, 1 ని టెర్మినేట్ చేస్తాం ఎందుకంటే ప్లస్ ఇన్ఫినిటీ వాల్యూ వచ్చింది కాబట్టి. ఇక్కడ ఇప్పుడు మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది. మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ వస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు ఎలిమినేట్ ది ఎక్స్పోనెంట్ టర్మ్ ఫ్రమ్ ది డినామినేటర్. డినామినేటర్ నుంచి దీన్ని ఎక్స్పోనెంట్ టర్మ్ ని ఏం చేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. Then 1 minus f of e is equal to exponent of this thing by 1 by this. సో ఇక్కడ 1 is very much greater than 1 చాలా పెద్దది ఈ ఎక్స్ప్రెషన్ తో పోలిస్తే, బికాస్ దిస్ గివ్స్ మైనస్ ఇన్ఫినిటీ అన్నమాట. సో కాబట్టి వీ హ్యావ్ టు నెగ్లెక్ట్, అంత చిన్న వాల్యూని కూడా మనం ఉంచకూడదు. సో వీ హ్యావ్ టు నెగ్లెక్ట్ దిస్ వాల్యూ. దెన్ సో ద ఎక్స్పోనెన్షియల్ టర్మ్ కెన్ బి నెగ్లెక్టెడ్ ఫ్రమ్ ది డినామినేటర్ ఆఫ్ దిస్ అబోవ్ ఈక్వేషన్. దెన్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఈ ఏమైంది, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి. అంటే మీరు తీసుకున్న టర్మే ఎగ్జాక్ట్గా ఇదే టర్మ్ అయింది, బట్ ఈ 1 ఇది పైకి వచ్చేసినట్టు అనమాట. యాజ్ ఇట్ ఈస్ టర్మ్ పైకి వచ్చినట్టు, 1 మిస్ అయ్యి. దెన్ సబ్స్టిట్యూట్ in equation 1 dp is equal to pi by 2 into 8m by h square whole power 3 by 2 e power half into exponent of e minus ef by kbt into de అన్నమాట. ఇది ఇలాగైంది. దెన్ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి వ్యాలెన్సీ బ్యాండ్ కి అప్లై చేయండి. సో వ్యాలెన్సీ బ్యాండ్ లో ఫస్ట్ డిపి ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ మనం ఏం కడుతున్నాం ఇక్కడ, m అంటే మాస్ ఆఫ్ ది చార్జ్డ్ పార్టికల్. ఏ చార్జ్డ్ పార్టికల్ గురించి మాట్లాడుతున్నాం, ఎలక్ట్రానా హోలా అంటే హోల్ కాబట్టి ఆ చార్జ్డ్ పార్టికల్ మాస్ కూడా కాన్స్టెంట్ కాదు కాబట్టి ఎఫెక్టివ్ మాస్ కాబట్టి m8 ఇంటూ m స్టార్ h బై h స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 3/2 ఇంటూ ఈవి మైనస్ ఈ హోల్ పవర్ హాఫ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి ఇంటూ డిఈ ఇచ్చేసి. ఇక్కడ బౌండరీ లైన్స్ ఏంటి, ఇక్కడ ఈ అంటే ఎనర్జీ అంటే ఈవి మైనస్ ఈ. ఈవి అంటే హైర్ ఎనర్జీ లెవెల్, ఈవి అంటే ఈ అంటే లోయర్ ఎనర్జీ లెవెల్. దిస్ ఇస్ ఈవి మైనస్ ఈ అన్నమాట ఇక్కడ బౌండరీస్. దెన్ ఇది ఇక్కడ మనకి టోటల్ హోల్స్ వాల్యూ కావాలి కాబట్టి వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ దిస్ వాల్యూ. సో ఈ ఎక్స్ప్రెషన్ సేమ్ ఇంటిగ్రల్ ఆఫ్ లోయర్ బౌండరీ ఎంత మీకు మైనస్ ఇన్ఫినిటీ మాక్సిమం టాప్ ఆఫ్ ది వ్యాలెన్సీ బ్యాండ్ ఈవి అన్నమాట. ఈవి మైనస్ ఈ హోల్ పవర్ హాఫ్ అన్నమాట, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈఎఫ్ బై కేబిటి. దిస్ ఇస్ డిఈ ఇంటూ డిఈ. దెన్ పి ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ 8m స్టార్ h by h స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఈవి ఇంటూ ఈవి మైనస్ ఈ హోల్ పవర్ హాఫ్. దెన్ ఎక్స్పోనెంట్ ఆఫ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్, ఇది వ్యాలెన్సీ బ్యాండ్ కాబట్టి వీ హ్యావ్ టు యాడ్ ఈవి అండ్ సబ్ట్రాక్ట్ ఈవి, ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ వ్యాలెన్సీ బ్యాండ్. అంటే ఒక వీ హ్యావ్ టు యాడ్ ది టాప్ ఆఫ్ ది ఎనర్జీ వాల్యూ ఆఫ్ ది వ్యాలెన్సీ బ్యాండ్ ఈవి అన్నమాట. యాడింగ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత దెన్ p is equal to pi by 2 8m star h by h square whole to the power of 3/2 integral of minus infinity to ev minus e whole power half exponent of. దీన్ని మళ్ళీ again we have to divide it into two terms.
టూ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ మైనస్ ఈవి బై కేబిటి ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈవి మైనస్ ఈఎఫ్ బై కేబిటి ఇంటూ డి. ఇక్కడ ఏమన్నాను నేను, ఇక్కడ ఈవి మైనస్ ఈ ఉంది, ఇక్కడ బౌండరీస్ దీనికి రివర్స్ లో ఉండేలా తీసుకోండి. ఫస్ట్ టర్మ్ ఈ మైనస్ ఈవి అంటే ఈ మైనస్ ఈవి. సో ఇది దాని రిమైనింగ్ టర్మ్స్ తీసుకొని చక్కగా అప్లై ఇంటిగ్రల్ అప్లై చేసిన తర్వాత దీనికి ఈ ఎక్స్ప్రెషన్ ని, ఇది ఉంది కదా ఈ ఎక్స్పోనెంట్ టర్మ్, దీన్ని ముందుకు తీసుకొచ్చేసి ఈ ఎక్స్ప్రెషన్ ఇట్లా అయింది. దెన్ ఈ మైనస్ ఈవి ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈవి మైనస్ ఈ ఉంది కదా, ఇక్కడ కూడా ఈవి మైనస్ ఈ రావాలి. కాబట్టి అప్లై మైనస్, ఇక్కడ మైనస్ ని అప్లై చేయండి. అప్లై చేసి దెన్ ఇంటిగ్రేషన్ చేయండి. సాల్వింగ్ లెట్ ఈవి మైనస్ ఈ బై కేబిటి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. ఈ ఎక్స్పోనెంట్ టర్మ్ లో మైనస్ తప్పించి రిమైనింగ్ ఎక్స్ప్రెషన్ ని ఎక్స్ అనుకోండి. Then EV minus E is equal to KBT into X. Then differentiate both sides. Minus DE is equal to KBT into DX. అంటే ఇక్కడ E ఇంటిగ్రేట్ అవుతుంది, X కూడా ఇంటిగ్రేట్ అవుతుంది. EV అవ్వదు, ఇది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ టెంపరేచర్ కాబట్టి ఇది అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ లోయర్ లిమిట్, ఇక్కడ ఈ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెట్టుకోండి. లోయర్ టర్మ్ ఇన్ఫినిటీ పెట్టుకుంటే ఏమవుతుంది, అక్కడ మైనస్ ఇన్ఫినిటీ పెడితే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ కి ఇన్ఫినిటీకి ఈవి కలపండి, ఇన్ఫినిటీయే. ఈ ఇన్ఫినిటీని కేబిటి పెట్టి డివైడ్ చేయండి, అయినా ఇన్ఫినిటీయే. దెన్ దీనికి అప్పర్ లిమిట్ లో ఈ ఈజ్ ఈక్వల్ టు ఈవి పెట్టండి. ఇక్కడ ఈ ప్లేస్ లో ఈవి పెట్టండి. ఈవి మైనస్ ఈవి ఇస్ 0. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా లిమిట్స్ ఫామ్ అయిపోయినాయి మనకి. దెన్ మైనస్ డిఈ ఈజ్ ఈక్వల్ టు కేబిటి, ఇక్కడ మైనస్ పెట్టి మల్టిప్లై చేయండి. డిఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేబిటి ఇంటూ ఎక్స్. పి ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ 8m స్టార్ హెచ్ బై హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈవి మైనస్ ఈఎఫ్ బై కేబిటి. ఇంటిగ్రల్ ఆఫ్, ఇక్కడ చూడండి ఇదే జాగ్రత్తగా చూసుకుంటాం. మీరు అలవాటు ప్రకారం 0 to ఇన్ఫినిటీ వేసేస్తారు, అలా వెయ్యొద్దు. లోయర్ లిమిట్ ఏమో ఇన్ఫినిటీ, అప్పర్ లిమిట్ ఏమో 0 చూసుకోండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. Then KBT into x whole power half, KBT into x, ఇది EV minus E అంటే KBT into x whole power half into exponent of minus x, ఎందుకంటే x అంటే ఇది, into minus KBT into dx. దెన్ ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ ఈ మైనస్ కేబిటి వచ్చేసింది కదా, మైనస్ కేబిటి అన్నిటిని మల్టిప్లై, ఇది లెక్కలేదు. మళ్ళీ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ లెక్కలేదు, ఎందుకంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ మీన్స్ ఈ పవర్ మైనస్ ఎక్స్, అది మనకి లెక్కలేదు. బట్ ఈ కేబిటియే లెక్క మనకి. సో దీన్ని ముందు తీసుకొచ్చేసి మైనస్ ని రివర్స్ ది లిమిట్స్ అన్నమాట. దెన్ పి ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇంటూ 8m స్టార్ హెచ్ బై హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈవి మైనస్ ఈఎఫ్ బై కేబిటి. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ మైనస్ ని రిమూవ్ చేసేయండి. 0 to ఇన్ఫినిటీ ఇంటూ కేబిటి హోల్ పవర్ హాఫ్ ఇంటూ ఎక్స్ పవర్ హాఫ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఈ కేబిటి పవర్ 3/2 తీసుకొచ్చి ఈ ఎక్స్ప్రెషన్ లోకి పంపించే 3/2 ఉంది. దెన్ ద రిమైనింగ్ విల్ బి సేమ్. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to ఇన్ఫినిటీ సాల్వ్ చేయాలి. ఎక్స్ పవర్ హాఫ్ ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దెన్ p is equal to pi by 2 ఇంటూ, ఇది దీంట్లో రాసాం సేమ్ ఎక్స్ప్రెషన్, ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈవి మైనస్ ఈఎఫ్, ఇది సేమే. By solving the above equation, we get root of pi by 2. Then ఈ pi by 2 అంటే రూట్ పై, ఇదేమో పై, సో పై పవర్ 3/2. This 2 into this 2 gives 4. Then ఈ రూట్ ఆఫ్ 3/2 ని ఈ లోపలికి పంపించేద్దాం, ఇక్కడికి 8 పక్కనకి వెళ్ళిపోతుంది. సో ఈ 8 ని బయట తీసుకొచ్చేద్దాం. 8 ని బయట తీసుకొస్తే 8 బయటకు వస్తుంది, బట్ ఇన్సైడ్ 2 ఉంటుంది అనమాట, ఎందుకంటే 2 పవర్ 3/2 మిగులుతుంది. సో ఇది దెన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈవి మైనస్ ఈఎఫ్. సో కాబట్టి యాక్చువల్గా ఏంటంటే ఈఎఫ్ఏ పెద్దది కంపేర్డ్ టు ఈవి. దెన్ పి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 పై m స్టార్ హెచ్ ఇంటూ కేబిటి బై హెచ్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 ఇంటూ ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఈఎఫ్ మైనస్ ఈవి బై కేబిటి.
Now P is equal to NV into exponent of minus EF minus of EF minus EV by KBT, where NV is equal to 2 into 2 pi m star H KBT by H square whole power 3 by 2. సో ఈ బిగ్ ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఈక్వల్స్ టు ఎన్వి అనమాట. నెగిటివ్ చార్జెస్ ఆఫ్ వ్యాలెన్సీ బ్యాండ్, నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇన్ ది వ్యాలెన్సీ బ్యాండ్. ఎన్వి అంటే వి అంటే వ్యాలెన్సీ బ్యాండ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ హోల్స్ అన్నమాట. సో ఇది ఎక్స్ప్రెషన్. ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. సేమ్ మనకి ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ వస్తే ఆటోమేటిక్గా హోల్ కాన్సన్ట్రేషన్ మనం చేయొచ్చు.